నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మ. డాక్టర్ ఇప్పుడు స్థూలకాయం అంటే దీన్ని ఒబెసిటీ కూడా అంటూ ఉంటారు. అంటే ఏంటండి? ఒబేసిటీ అనగా ఏంటే మనకు రొటీన్‌గా బాడీలో కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అందరికీ ఉంటుంది. ఉండాల్సిన ఫ్యాట్ కన్నా మనకు ఎక్కువ శాతం ఫ్యాట్ కొన్ని డిఫరెంట్ ఆర్గాన్స్‌లో మనకు థైలోనే గాని, కడుపులోనే గాని, ఫేస్‌లోనే గాని ఎక్కడెక్కడైతే ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఏదైతే చాలా ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు దాన్ని ఒబేసిటీ అంటాం. ఇది ఎందుకు వస్తుంది? జనరల్‌గా చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఏజ్‌లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. హ్మ్. సో, ఎందుకు ఎక్కడ అయితుందంటారు ఈ విధంగా? అంటే ఇప్పుడు రొటీన్‌గా మనకు ఒబేసిటీ అనే దానికి పెరగడానికి కారణము మనం తీసుకున్న లైఫ్ స్టైల్ మననే జంక్ ఫుడ్ ఎక్కువ అయితే తీసుకుంటున్నారో చిప్స్, బర్గర్స్, పిజ్జా ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ వాటి వల్ల గానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమంటే ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల గానీ, ఇంకా కొన్నిసార్లు అయితే జెనెటిక్ టెండెన్సీస్ మన తాత ముత్తాతల నుంచి మనకు స్థూలకాయం ఉన్న వాళ్ళు జెనెటిక్స్ ఉంటది. అలా జెనెటిక్స్ ఉన్న వాళ్ళయి ఆటోమేటికల్లీ ఆ జీన్స్ అనేది వీళ్ళకి కూడా ట్రాన్సెండ్ అయ్యి వీళ్ళలో కూడా మనకు ఒబేసిటీ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ దాన్ని మనం ఏం చెప్పడానికి ఉండదు. కానీ మిగతా వాటికైతే మన ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఎక్సర్‌సైజే గాని ఫుడ్, ఎక్సర్‌సైజ్ బట్టే మనకు స్థూలకాయం అనేది ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు ఒబెసిటీ వల్ల వచ్చే అనర్థాలేంటి? ఎలాంటి కాంప్లికేషన్స్ అంటూ మనకు కనిపిస్తూ ఉంటాయి? ముఖ్యంగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు చాలా లావుంటారు. అదైతే క్లియర్ కట్. హ్మ్. ఇలా అలాంగ్ విత్ దట్ ఆ ఒబేసిటీ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు చాలా మందికి బరువు పెరగడం వల్ల నీ జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది. అంటే బాడీ బోన్స్ కొంత మోతాదు వరకు వెయిట్ బేర్ చేయగలుగుతాయి. ఉంటుంది. అవును. ఉన్నదానికన్నా మనం ఎక్స్‌ట్రా వెయిట్ బోన్ బేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మోకాళ్ళ పెయినే గాని, బ్యాక్ పెయిన్సే గాని ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటిస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉండే ఛాన్సెస్ ఉన్నది. ఇంకొంతమందికి ఇది స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు. అంటే పండుకున్నప్పుడు ఫ్యాట్ ఈ ఏరియాలో గూడా మనకు జమ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఇలా పండుకుంటారో అది పోయి మనకు ఆ గాలి ఆడకుండా అక్కడ బ్లాక్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకు నైట్ టైమ్ సరిగ్గా స్లీప్ ఉండదు. 1, 2 అవర్స్‌కే లేచేసి మళ్ళీ విండోస్ ఓపెన్ చేసుకొని గాలి కోసం లేచి నిలబడాల్సొస్తుంది. దాన్ని అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఇది వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకా కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో కొన్ని క్యాన్సర్స్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ దీనివల్ల మనం దీని ఒబేసిటీ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అవి కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏమంటారండి ఆ క్యాన్సర్స్ నేమ్ ఒబెసిటీ వల్ల అంటే? ఒబేసిటీ వల్ల చాలా అంటే మనకు యూట్రైన్ క్యాన్సర్సే గాని, కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్సే గాని, కొన్ని అంటే అలాంగ్ విత్ ఆ జీన్ పూల్ ఉంటుంది. ఆ జీన్ పూల్‌లో మనకు వచ్చే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. అంటే దీంట్లో కూడా లెవెల్స్ అంటూ ఉంటాయండి? దీంట్లో మనం ఫస్ట్ ఒబేసిటీ గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది బాడీ మాస్ ఇండెక్స్ అంటే బీఎంఐ అంటారు. బిఎంఐ. బిఎంఐ అంటే దాంట్లో మనము వెయిట్‌ని కేజీస్‌లో కన్వర్ట్ చేసుకుంటాము. హైట్‌ని మీటర్ స్క్వేర్‌లో చేస్తాం. అంటే వెయిట్ బై మీటర్ స్క్వేర్ అనేది చూసుకోవాలి. అంటే ఒక బాడీకి ఒక వెయిట్‌కి మనకి ఎంత హైట్ ఉంటే దాన్ని బట్టి మనకు బిఎంఐ అనేది చేంజెస్ అవుతుంటది. రొటీన్‌లీ గ్రేడ్ 1 ఒబేసిటీ అనేది 30-35 వరకు గ్రేడ్ 1 అంటాం. ఓకే. 35-40 గ్రేడ్ 2 అంటాం. 40కి మించి ఉంటే మార్బిడ్ ఒబేసిటీ అంటాం. అంటే ఇంకా అది చాలా బ్యాడ్ ఒబేసిటీ అన్నట్టు. హుహు. సో, ఇది గ్రేడ్ 1, 2 అండ్ 3 అనేది ఉంటుంది మనకు. డాక్టర్ ఇప్పుడు ఒకవేళ ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు బరువు తగ్గాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కె వెయిట్ అనేది ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద క్యాలరీస్ అండి. మోర్ ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ యూ టేక్ ఇన్ మనకి ఇదంతా ఫ్యాట్ అక్కడక్కడ వచ్చి అక్యుములేట్ అయిపోతది. సో, 2, 3 రకాలుగా మనము బెస్ట్ ఆప్షన్ ఏంది అంటే మాత్రం వెయిట్ రిడక్షన్ అండ్ క్యాలరీ డెఫిసిట్ చేయాలి. అంటే మనం తీసుకునే అమౌంట్‌లో క్యాలరీస్ అనేది తగ్గించుకోవాలా. అలాగే వెయిట్ రిడక్షన్‌లో మనకు ఎక్సర్‌సైజ్ గూడా చేసుకుంటూ ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వచ్చే వెయిట్ రిడక్షన్ ఏదైతే ఉందో అది బెస్ట్ వెయిట్ రిడక్షన్. కానీ అది కొంతవరకే మనకు ఎఫెక్టివ్ ఉండే ఛాన్సెస్ ఉంది. మనం ఏదైతే మీకు ఇందాక చెప్పినట్టు 40 బిఎంఐ మీద ఉన్న వాళ్ళది అది ఇట్ విల్ నాట్ వర్క్. హుహుహు. అంత వెయిట్ రిడక్షన్, అంత డిసిప్లిన్ మనకు హ్యూమన్స్‌లో ఉండడం చాలా అరుదు. ఓకే. కాబట్టి అటువంటి వాటిలలో కొంతమందికి మనము ఒకటి మీకు చెప్పినట్టు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సెకండ్ ఆప్షన్ ఏంది అంటే కొన్ని ఒక రకమైన ఇప్పుడు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ గూడా వచ్చేసినాయి. హ్మ్. వాటి వల్ల గూడా మనకు తీసుకునే ఫుడ్‌ది కొంచెము మోతాదు తగ్గించి ఎర్లీ సటైటీ అంటే తిన్నెంబడే మనకు కడుపు ఉబ్బిపోయినట్టు అయిపోయి మనకు కడుపు ఫుల్ అయిపోయింది అనుకున్నట్టు వాళ్ళు కొంచెం అక్కడ క్యాలరీ అక్కడ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఒక ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఓకే. అవి గూడా ఈ మధ్యల కొంచెం అవి ఫేమస్ అయిపోయినాయి. కానీ అవి గూడా వాటి ఎఫెక్ట్ కొంచెం తక్కువనే ఉంది. హ్మ్. థర్డ్ ఆప్షన్ ఇప్పుడు యాస్ ఎ సర్జన్
నేను చెప్పేది ఏమైందంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక చాలా మంచి ప్రొసీజర్. అది చాలా సేఫెస్ట్ ప్రొసీజర్. చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.